హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసేప్పుడు ప్రాబ్లమ్స్ అయితే కనుక వస్తున్నాయని చెప్పేసి ఎక్కువ మంది చెప్పారు. అంటే మనకు విండోస్ ఓఎస్ అయితే కనుక ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ అయితే కనుక నేను ఇంతకుముందే ఒక వీడియో అయితే కనుక చేశాను. ఆ ప్రాసెస్ అయితే కనుక కొంచెం మందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. అందుకని చెప్పి చాలామంది అయితే కనుక కామెంట్స్ అయితే కనుక చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అప్పుడు చేయడం కుదరలేదు, ఎందుకంటే ఓఎస్ చేసే అవకాశం నాకు కూడా లేదనమాట. ఎందుకంటే నా ల్యాప్టాప్ కావచ్చు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే కనుక పనిచేస్తున్నాయి. కానీ నేనైతే కనుక ప్రీవియస్గా ఒక 2-3 సాఫ్ట్వేర్స్ అయితే కనుక ట్రై చేశాను. ఆ టైంలో అయితే కనుక ఓఎస్ అయితే కనుక కొంచెం ప్రాబ్లం పెట్టింది. అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే కనుక నా ల్యాప్టాప్ని ఓఎస్ అయితే కనుక చేస్తున్నాను. విండోస్ 10 అనమాట ఇన్స్టాల్ చేసేది. ప్రాసెస్ అయితే కనుక ఆల్మోస్ట్ విండోస్ అనేది ఇన్స్టలేషన్ అనేది ఒకే రకంగా ఉంటుంది. మీరు ల్యాప్టాప్కి డెస్క్టాప్కి కూడా సేమ్గా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే కనుక ఉండదు. ఉన్నా కూడా చాలా తక్కువ డిఫరెన్స్ అయితే కనుక ఉంటుందన్నమాట. అలాగే మనకి ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనుక ఫేస్ చేస్తాం. ఏమేమి చెక్ చేయాలి ఏంటి అనేది కూడా ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఓఎస్ ఇన్స్టాల్ చేసినా కూడా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి కేబుల్స్ అన్నీ కూడా, అంటే మనకు ఇప్పుడు డెస్క్టాప్కి అయితే కనుక హార్డ్ డిస్క్ అనేది వైర్తో కనెక్ట్ అయి ఉంటుంది. మామూలుగా ఒక సాటా కావచ్చు, ఐడిఈ కేబుల్స్ అని చెప్పి చాలా రకాల కేబుల్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. ఇలాగ కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ అలాగే సీడీ రైటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాసెసర్ ఇవన్నీ కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఓఎస్ చేసినా కూడా మనం అది పర్ఫెక్ట్గా ఉంది, హార్డ్వేర్ అంతా కూడా బాగుంది అనుకున్నా కూడా మీరు సిపియు అనేది క్యాబినెట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ కేబుల్స్ చెక్ చేయండి. అంటే పవర్ కేబుల్తో సహా మొత్తం అన్నీ కూడా ప్రాపర్గా కనెక్ట్ అయ్యి ఉన్నాయా లేదా. నెక్స్ట్ అలాగే మనకి ప్రాసెసర్ మీద ఉన్న థర్మల్ పేస్ట్ అనేది ఏమైనా ఇబ్బందిగా ఉందా. అంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే మ్యాక్సిమం 1 year వరకు థర్మల్ పేస్ట్ అయితే కనుక పెద్ద ఇబ్బంది పెట్టదు. కానీ తర్వాత ఏమవుతుందంటే మనకి ప్రాసెసర్ అనేది రాను వేడెక్కడం, ఆ థర్మల్ పేస్ట్ అనేది కొన్ని రోజులకి టెంపరేచర్ వలన, ఆ ప్రాసెసర్ నుంచి వచ్చే టెంపరేచర్ వలన ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది పొడి కింద రాలిపోవడం కానీ ఇలాగ పాడైపోతుంది అనమాట. కాబట్టి మళ్ళీ మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసేప్పుడు మధ్యలో ఏమైనా థ్రాట్లింగ్ అయిపోయి ప్రాసెసర్ అనేది కొంచెం ఇబ్బంది అయితే కనుక పట్టచ్చు అనమాట. కాబట్టి మనం ఏంటంటే ఓఎస్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, అంటే హార్డ్వేర్లో ఉన్న ప్రతి పాయింట్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే కేబుల్స్ చెక్ చేయాలి, పవర్ కేబుల్ చెక్ చేయాలి. నెక్స్ట్ అలాగే మనకి థర్మల్ పేస్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా. నెక్స్ట్ మనకి సిమోస్ బ్యాటరీ అనే ఒక చిన్న బ్యాటరీ కూడా ఉంటుంది. ఆ బ్యాటరీ కూడా మనకి ఛార్జ్ ఉందా లేదా. అంటే మనం జస్ట్ ఒకసారి బ్యాటరీ తీసి ఇలాగ నాలుగు మీద పెట్టుకున్న వెంటనే లైట్గా షాక్ కొట్టినట్టు అనుకుంటుంది. అంటే మళ్ళీ కరెంట్లు కొట్టినట్టు అనేది ఏమి ఉండదు, లైట్గా జిమ్ అంటుంది అంతే. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయడం అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇది డెస్క్టాప్కి. అది ల్యాప్టాప్కి అయితే కనుక పార్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే స్క్రూస్తో మనకి లాక్ చేసి ఉంటుంది. కాబట్టి వీటిని అయితే కనుక మనం ఏమి చేయలేం. కానీ మీకు వారంటీ అయిపోయింది అనుకుంటే కనుక, ల్యాప్టాప్కి వారంటీ అయిపోయింది అనుకుంటే కనుక మీరు ట్రై చేయొచ్చు అనమాట ఓపెన్ చేయడానికి. అది కూడా మీకు పర్ఫెక్ట్గా ఎటువంటి గీతలు పడకుండా కూడా మీరు ఓపెన్ చేయొచ్చు అనమాట జాగ్రత్తగాను. దాని గురించి అయితే కనుక నేను హార్డ్ డిస్క్ అనేది ఎలా మార్చాలి ల్యాప్టాప్లో అనేది ఒక వీడియో అయితే కనుక చేశాను. ఆ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అనమాట, ఎలా స్క్రూస్ తీయాలి జాగ్రత్తగా అనేది. ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే కనుక ఇస్తాను, అది చూడండి, మీకు తెలిసిపోతుంది. అలా ఓపెన్ చేసి కూడా మనం ల్యాప్టాప్ని అయితే కనుక కేబుల్స్ అయితే కనుక ల్యాప్టాప్లో పెద్దగా ఉండవు. జస్ట్ మనకి ఈ కీబోర్డ్కి సంబంధించింది, ఆ ట్రాక్ ప్యాడ్కి సంబంధించిన మామూలుగా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. అంతకుమించి ఎక్కువ కేబుల్స్ అయితే కనుక ఉండవు. జస్ట్ మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే కనుక ఉంటుందన్నమాట. బ్యాటరీ ఇవన్నీ కూడా మామూలుగా కనెక్ట్ అయి ఉంటాయి బోర్డుకి. ఈ సిపియూలు అంటే మనకి నార్మల్ డెస్క్టాప్ కంప్యూటర్లో ఉన్నంత ఇబ్బంది అయితే కనుక ల్యాప్టాప్లో ఉండదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాసెసర్ అనేది మనకి దీంట్లో కూడా థర్మల్ పేస్ట్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో కూడా అయిపోయిందా లేదా అనేది కూడా జాగ్రత్తగా మీకు చెక్ చేయడం తెలుసు అనుకుంటే కనుక ల్యాప్టాప్ని కూడా అలా కూడా చెక్ చేయొచ్చు. ఒకవేళ మీకు వారంటీ ఉంది అనుకుంటే కనుక మీరు అలాంటి పనులు ఏం చేయకండి, వారంటీ పోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పనులు అయితే కనుక చేయకండి. ఇవన్నీ హార్డ్వేర్ అనేది మెయిన్ అనమాట. ఇక్కడ కూడా చిన్న తప్పు జరిగినా కూడా ఏమవుతుందంటే మనకి ఓఎస్ అనేది ఇన్స్టాల్ అవుతూ
మధ్యలో ఒకేసారి ఆగిపోయి బ్లూ స్క్రీన్ రావడం కానీ లేకపోతే రీబూట్ అయిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక వస్తాయి అనమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి హార్డ్ డిస్క్ అనేది కూడా ఓఎస్ ఇన్స్టాల్ అవుతుండగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ముందే చెక్ చేసుకుంటే కనుక మనకి ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. ఓకే, హార్డ్వేర్ అంతా బాగుంది, ఇప్పుడైతే కనుక మనం ఓఎస్ ఇన్స్టాల్ చేయడానికి రెడీ అయినట్టు మీరు ఇన్స్టాల్ అయితే కనుక స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి హార్డ్వేర్లో. నెక్స్ట్ మనకి ఏంటంటే ఓఎస్ అనేది ఎప్పుడు బూట్ అవ్వడానికి మనం సీడీ నుంచి కావచ్చు లేకపోతే మనకి పెన్ డ్రైవ్ నుంచి కానీ ఏది ఇన్స్టాల్ చేస్తున్నామో అది మనం బయాస్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను. బయాస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, మనకి బూట్ ఆప్షన్స్ అనేవి ఎలా సెట్ చేసుకోవాలి, ఇవి కూడా చూపిస్తాను మీకు. మీరు ఆ బయాస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బూటబుల్ డ్రైవ్ అనేది మనం ఏం పెట్టుకుంటున్నాం అంటే సీడీతో చేస్తున్నాం అనుకోండి. ఓఎస్ అనేది సీడీలో ఉంది. ఓఎస్ అనేది మనం దాని ద్వారా ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు బూట్ లోడర్ అనేది ఫస్ట్ మనకి ఏంటంటే ఆ సీడీ నుంచి తీసుకునేలాగా సీడీ రైటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పెన్ డ్రైవ్ ద్వారా ఇన్స్టాల్ చేస్తున్నాం అనుకోండి, ఆ పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేయాలన్నమాట. అది ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లేస్లో ఏంటంటే మనం ఈ హార్డ్ డిస్క్ని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఈజీగా ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. నేను స్కిప్ అయితే కనుక జస్ట్ ఈ లోడ్ అవుతుంది చూసారు కదా, ఆ పార్ట్స్ అయితే కనుక వీడియో నుంచి తీసేసి మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఈజీగా చెప్తాను. అంటే కంప్లీట్గా ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు అంటే ఇంతకుముందు వీడియోలు అయితే కనుక ఇక్కడ నుంచి మీరు చేసేసుకోవచ్చు అని చెప్పి అలా వదిలేయకుండా మీకు చివరిదాకా కూడా ఈ వీడియోలో అయితే కనుక చూపిస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఓఎస్ అనేది ల్యాప్టాప్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఓఎస్ ఇన్స్టాల్ చేసేప్పుడైనా ఇక్కడ మీకు డెస్క్టాప్ మీద కనపడుతున్నాయి చూసారు ఐకాన్స్, ఇవి కూడా పోతాయి. అలాగే మీకు డెస్క్టాప్ మీద ఏమైనా ఫైల్స్ కానీ లేకపోతే ఇలా షార్ట్ కట్స్ కానీ ఉంటే కనుక ఇవి కూడా పోతాయి అనమాట. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్లో ఏమైనా ఉంటే కనుక అవి కూడా పోతాయి. నెక్స్ట్ డౌన్లోడ్స్లోనూ కూడా ఫైల్స్ అయితే కనుక కంప్లీట్గా డిలీట్ అయిపోతాయి అనమాట. కంప్లీట్గా మనం సి డ్రైవ్ని అయితే కనుక ఫార్మేట్ చేస్తున్నాం కాబట్టి ఆ డ్రైవ్లో అంటే సి డ్రైవ్లో ఎంత డేటా ఉందో అంత డేటా కూడా మొత్తం లాస్ అవుతాం మనకి, ఎందుకంటే డిలీట్ చేస్తాను కాబట్టి. ఏమైనా వైరస్ ఉన్నా ఇలాంటివన్నీ కూడా పోతాయి. కాబట్టి నేనైతే కనుక ఎప్పుడు ఓఎస్ చేసినా కూడా సి డ్రైవ్ని కంప్లీట్గా డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తానమాట ఈ ఒక్క పార్టీషన్ని. అలా చేసుకోవడం వల్ల మనకి చాలా మంచిది అనమాట. మిగిలిన డ్రైవ్లను అయితే కనుక మీకు వైరస్ ఉంది అని చెప్పి డౌట్ ఉంటే కనుక మీరు కంప్లీట్గా డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ అయితే కనుక చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా నేనైతే కనుక రీస్టార్ట్ చేస్తాను. దానికన్నా ముందు పెన్ డ్రైవ్ అయితే కనుక నేను యూస్ చేస్తున్నాను. ఇది విండోస్ 10కి సంబంధించింది అనమాట. వీటిని కూడా నేను అన్బాక్స్ అయితే కనుక చేశాను. మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే కనుక చూడండి కావాలంటే కనుక. ఇప్పుడు నేనైతే కనుక ల్యాప్టాప్కి కనెక్ట్ చేసేసాను. చూసారు కదా, సౌండ్ కూడా వచ్చింది డిటెక్ట్ అయినట్టు. ఇప్పుడు మనం అయితే కనుక రీస్టార్ట్ చేద్దాం ఒకసారి. కంప్లీట్గా మీకు సాఫ్ట్వేర్స్ అన్నీ పోతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం బయాస్లోకి అయితే కనుక ఎంటర్ అవ్వాలి. మనం ఇప్పుడు రీస్టార్ట్ అయితే కనుక ప్రెస్ చేసాం కాబట్టి F2 అయితే కనుక ప్రెస్ చేయండి. ఇక్కడ మీ ల్యాప్టాప్లో అయితే కనుక ఫంక్షన్ ప్లస్ F2 కొట్టాలి. ఒక్కొక్క ల్యాప్టాప్కి ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఇలా కొట్టాను కాబట్టి వెంటనే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ బిట్ ఉన్న ఓఎస్ని అయితే కనుక ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే కనుక ప్రెస్ చేయండి. సింపుల్గా అది బూట్ అవ్వడం అయితే కనుక స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా చిన్న స్క్రీన్లో బూట్ అవుతుందంటే UEFI ఫార్మేట్లో అయితే కనుక ఇన్స్టాల్ అవుతుందన్నమాట. అంటే ఇది కరెక్ట్ ఇన్స్టలేషన్ కాదు. నేను శాంపుల్గా అని చెప్పి ఇలా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు చూడండి ఇదంతా సేఫ్ మోడ్ ఇలాగా చాలా వస్తుందన్నమాట. కాబట్టి నేను సింపుల్గా బయటికి వెళ్ళిపోతున్నాను, క్యాన్సిల్ కొట్టేసాను. ఇప్పుడు మనం బయాస్లోకి ఎంటర్ అవుదాం. విండోస్ అండ్ లోగోస్ వచ్చిన తర్వాత మనం బయాస్లోకి అయితే కనుక ఎంటర్ అవ్వలేము అనమాట. ఇప్పుడు చూడండి స్ట్రైట్ అవే లాగిన్ అయితే కనుక అయిపోతుంది. ఇది చూసారు కదా, ఇలా లాగిన్ పేజ్ అయితే కనుక ఓపెన్ అయిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఈ బయాస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అనేది తెలుసుకోవాలన్నమాట. మన ల్యాప్టాప్ బయాస్లోకి ఎంటర్ అవ్వడానికి ఏ ఆప్షన్ ఉంది ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతే మనం ఏమైనా చేయగలం. సింపుల్గా ఇప్పుడు నేనైతే కనుక మళ్ళీ రీస్టార్ట్ ప్రెస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ బయాస్లో అయితే కనుక ఎంటర్ అవ్వాలి కాబట్టి నేను ఆఫ్ చేసేస్తున్నాను. మనం ఏమేమి పోతాయి ఫైల్స్ అనేది తెలుసుకున్నాం కాబట్టి సిస్టమ్ అయితే కనుక ఆఫ్ చేసేసినప్పుడు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం బయాస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఒక్కొక్క ల్యాప్టాప్కి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. నా ల్యాప్టాప్కి అయితే కనుక పవర్ ఆన్ బటన్ ఒకసారి ప్రెస్ చేసిన వెంటనే కంటిన్యూస్గా F2 బటన్ని ప్రెస్ చేయాలన్నమాట. నేనైతే కనుక పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేశాను. F2ని అయితే కనుక కంటిన్యూస్గా ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలాగా
ఒక్కొక్క రకంగా బయాస్ అయితే కనుక మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం దేని ద్వారా బూట్ అవ్వాలి, ఫస్ట్ బూటబుల్ డ్రైవ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యూఎస్బి చూపిస్తుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కనుక చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి బూట్ ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా, ఇందులో మనకి ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను విండోస్ ఉన్నది ఫస్టే పెట్టాను. నెక్స్ట్ మనకి ఏంటంటే సీడీ రైటర్ ఉంది, తర్వాత లాస్ట్లో హార్డ్ డ్రైవ్ అయితే కనుక ఉంది. కింద ఇక్కడ చూడండి బూట్ మెనూ అని ఉంది చూసారు కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు దేంతో బూట్ అవ్వాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ చూడండి నేనైతే కనుక విండోస్ 10 అయితే కనుక పార్టీషన్ని లోడ్ చేస్తున్నాను. మనకు యూఈఎఫ్ఐ అనేది సపోర్ట్ చేయదనమాట. కాబట్టి అది ఎప్పుడు వచ్చినా కూడా మీరు దాని ద్వారా మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే కనుక కుదరదు. కాబట్టి కేడిఐ అనే ఫార్మాట్లో ఉన్నది మాత్రమే మీరు ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ అయితే కనుక చూపిస్తుంది. కాబట్టి మీరు ఓన్లీ యూఈఎఫ్ఐ అనే దాన్ని మాత్రం టచ్ చేయకూడదు. ఇక్కడ చూడండి కేడిఐ అని ఉంది, లేకపోతే వేరే కోడ్తో అయితే కనుక ఉండొచ్చు. కాబట్టి ఆ ఫార్మాట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను అదే సెలెక్ట్ చేసి బూట్ చేస్తున్నాను. సింపుల్గా సెలెక్ట్ చేశాను, బూట్ అవుతుంది. చూడండి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు 64 బిట్ కావాలా 32 బిట్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకోండి. నాది ర్యామ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 64 అయితే కనుక తీసుకున్నాను. మీ ర్యామ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి మనకి విండోస్ అయితే కనుక లోడ్ అవుతుంది. మీకు విండోస్కి ఒక కీ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. ఇలాగా ఈ కీని కూడా దగ్గర పెట్టుకోండి. ఇక్కడైతే కనుక ఎటువంటి ఆప్షన్లు అయితే కనుక మార్చకండి. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అని ఉంది, మనం దీంట్లో వదిలేద్దాం. దీంట్లో ఏం చేంజ్ చేసినా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మనం సింపుల్గా నెక్స్ట్ అనేది ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇన్స్టాల్ నౌ సెటప్ ఈ స్టార్టింగ్ అని చెప్పి వచ్చింది చూసారు కదా. ఇక్కడ చూడండి మనకి కీ అడుగుతుందని చెప్పాను కదా, చూసారు కదా అడుగుతుంది. ఇప్పుడు సేమ్ మనకి ఇచ్చిన కీని అయితే కనుక ఇలాగా ఒరిజినల్ అయితే కనుక కొనుక్కుంటే కనుక ఇలా కీ ఉంటుంది. ఫేక్ అయినా కూడా కీ ఇస్తారు మనకి. మీరు పైరేటెడ్ అలాంటివి వాడితే కనుక వాటిలో కూడా కీలు అయితే కనుక ఉంటాయి. అవన్నీ చూసుకొని మీరు చెయ్యండి. ఇప్పుడు నేనైతే కనుక జెన్యూన్ కాబట్టి డైరెక్ట్ ఇన్స్టాల్ అయితే కనుక కీ అయితే కనుక టైప్ చేస్తున్నాను. నేను కీ అయితే కనుక టైప్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే కనుక ప్రెస్ చేస్తున్నాను. కీ కరెక్ట్గా ఉంటే కనుక వెంటనే తీసుకుంటుంది అనమాట. ఇది నెక్స్ట్ స్టెప్కి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. ఇక్కడ అగ్రి ప్లస్ నెక్స్ట్. తర్వాత ఇక్కడ రెండోది కస్టమైజ్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్గ్రేడ్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోకూడదు. కస్టమైజ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను సి డ్రైవ్ని కంప్లీట్గా డిలీట్ చేసేస్తున్నాను అనమాట. నాకు అందులో ఎటువంటి వైరస్ ఉన్నా ఏమున్నా అన్నీ కూడా పోతాయి. కాబట్టి కంప్లీట్గా ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా హార్డ్ డిస్క్ మొత్తం కంప్లీట్ అంతా వాషౌట్ చేసేయాలి, క్లీన్ చేసేయాలి అనుకుంటే కనుక మీరు ఆ టైంలో కూడా ఇలా డిలీట్ అయితే కనుక చేయొచ్చు. ఇప్పుడు చూడండి పార్టీషన్ అయితే కనుక డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ నౌ న్యూ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంత జీబీ ఇవ్వాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లై అనేది ప్రెస్ చేయండి. వెంటనే క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు పార్టీషన్ అనేది నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. సింపుల్గా స్టార్ట్ అయిపోతుంది చూసారు, ఈజీగాను. మనం ఇప్పుడు పెన్ డ్రైవ్తో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం స్పీడ్గా అయితే కనుక అవ్వచ్చు. దాంతోపాటు మీ ర్యామ్ కూడా మినిమం ఒక 8 GB కానీ అంటే మ్యాక్సిమం 4 GB నుంచి పైన ఉంటే కనుక బెటర్. మీకు ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ అయితే కనుక అంతే సపోర్ట్ చేస్తున్నాయి. 2 GBకి అయితే కనుక కొంచెం హ్యాంగ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక వస్తాయి అన్నమాట. హార్డ్వేర్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీకు మధ్యలో ఇబ్బంది పెట్టదు. చూడండి మనకి స్పీడ్గా అయితే కనుక అయిపోతుంది. సీడీ అయితే కనుక ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. ఎందుకంటే నేను చాలా కంప్యూటర్లు చేశాను, ఆ టైంలో కూడా గమనించా. పెన్ డ్రైవ్తో అంటే సీడీతో పోల్చుకుంటే కనుక పెన్ డ్రైవ్తో అయితే కనుక స్పీడ్గా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇది 100% అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాను. ఇప్పుడైతే కనుక స్కిప్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు 70% అయితే కనుక కంప్లీట్ అయింది. బూట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. మీరు బయాస్లోకి వెళ్ళినప్పుడు బూట్ ఆప్షన్లోకి వెళ్ళి బూటబుల్ డ్రైవ్ అనేది మీరు ఫస్ట్ ఆప్షన్లో సీడీతో చేస్తున్నారా లేకపోతే పెన్ డ్రైవ్తో ఇన్స్టాల్ చేస్తున్నారా అనేది మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందాక మీకు ఫస్ట్లోనే చూపించాను బయాస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అనేది. ఒక్కొక్క కంప్యూటర్కి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి మీ కంప్యూటర్ అనేది గూగుల్లో టైప్ చేయండి. ఆ మదర్ బోర్డు అవన్నీ కూడా టైప్ చేస్తే కనుక దాని ప్రకారం అంటే డెస్క్టాప్కి అయితే కనుక మదర్ బోర్డులు అనేవి రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఆ మదర్ బోర్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక ఈజీగా దొరుకుతుంది. దాని ద్వారా మీరైతే కనుక ఈజీగా బూట్ బయాస్లోకి వెళ్ళొచ్చు అనమాట. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫస్ట్ బూట్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఓఎస్ అనేది యూఈఎఫ్ఐ అనేది మాత్రం సెలెక్ట్ చేయకూడదు. మీకు అది కొన్ని ల్యాప్టాప్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే
మనకి 2 ఓఎస్లు ఉండటం కానీ ఇలాగ స్క్రీన్ అయితే కనుక డిటాచ్ అవ్వడం మళ్ళీ అటాచ్ అవ్వడం ఉంటాయి కదా, అలాంటి వాటికి అయితే కనుక సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇలాగ నాది ల్యాప్టాప్స్కి అయితే కనుక సపోర్ట్ చేయదు. అది మీరు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా మీరు గూగుల్ నుంచి తెలుసుకోవచ్చు. లేకపోతే కనుక మాన్యువల్ ఇస్తారు కాబట్టి మాన్యువల్లో చూసినా కూడా మీకు తెలిసిపోతుంది అనమాట, ఆ ఫార్మాట్ మన కంప్యూటర్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది. చూడండి, ఆల్మోస్ట్ మనం మాట్లాడుతూనే ఉన్నాం, సెటప్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. ఇంకా గెట్టింగ్ ఫినిష్ అని చెప్పి వచ్చింది, టిక్ అక్కడ ఒక చోట వస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు రీబూట్ నౌ అనేది ప్రెస్ చేసేద్దాం, రీస్టార్ట్ అనేది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆన్ చేశాను. అంటే ఒక్కొక్క కంప్యూటర్ ఒక్కో రకంగా తీసుకుంటుంది, అంటే ల్యాప్టాప్ కావచ్చు డెస్క్టాప్ కావచ్చు ఒక్కో రకంగా తీసుకుంటుంది. ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ క్యాన్సిల్ దగ్గర ఎస్కేప్ అనేది ప్రెస్ చేయండి. మీరు డైరెక్ట్ ఇందాక సగంలో ఆగిన ఇన్స్టలేషన్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది అనమాట. గెట్టింగ్ రెడీ అని వచ్చింది. మీరు ఎవరైనా కొత్త కంప్యూటర్ కొనుక్కోవాలి అనుకున్నా కూడా మినిమం 8 GB ఉండేలా చూసుకోండి ర్యామ్. అంటే 4 GB ఉన్నా పర్లేదు, కానీ 8 GB అయితే కనుక మీకు పర్ఫెక్ట్గా బాగుంటుంది అనమాట. 1 TB హార్డ్ డ్రైవ్ అలా ఉంటే కనుక మీకు పెద్దగా ప్రాబ్లం అయితే కనుక ఉండదు. ఇప్పుడు కూడా ఎస్కేప్ అనేది ప్రెస్ చేసేయండి, మళ్ళీని సింపుల్గా లోడ్ అవుతుంది. అంటే ఒక 2-3 సార్లు అయితే కనుక సిస్టమ్ రీబూట్ అవుతూ ఉంటుంది అనమాట, దాన్ని మీరు పట్టించుకోక్కర్లేదు. సింపుల్గా వచ్చినప్పుడల్లా క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసేస్తే అది మళ్ళీ రీస్టార్ట్ అయిపోయి మీకు ఇన్స్టాల్ అయితే కనుక అయిపోవటం స్టార్ట్ అవుతుంది అనమాట. మధ్యలో ఇలాగ సెటప్స్ అయితే కనుక ఇప్పుడు మనం ఈజీగా ఇక్కడ మనం కంటిన్యూ చేసేయచ్చు. నెక్స్ట్ అనేది ప్రెస్ చేద్దాం. ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేయకండి. మీకు కావాలంటే కనుక కంప్లీట్గా లాగిన్ అయిన తర్వాత మీరు చేంజెస్ అయితే కనుక చేయొచ్చు. యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమంటుంది. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఒక యూజర్ నేమ్ అయితే కనుక క్రియేట్ చేస్తున్నాను. కొంచెం టైం అయితే కనుక తీసుకుంటుంది, మీరు వెయిట్ చేయాలన్నమాట. నేనైతే కనుక స్కిప్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు లెట్స్ స్టార్ట్ అనేది వచ్చింది. మీకు డెస్క్టాప్ అయితే కనుక సేమ్ మీరు ఫస్ట్లో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా మీ మదర్ బోర్డుకి అంటే ల్యాప్టాప్ కావచ్చు లేకపోతే డెస్క్టాప్కి వచ్చిన డ్రైవర్స్ని అయితే కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీ కంప్యూటర్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే మీకు సాఫ్ట్వేర్స్ కూడా పోతాయి కాబట్టి మీరు సాఫ్ట్వేర్స్ని కూడా ఫస్టే రెడీ చేసుకోవాలి. అంటే ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఫోటోషాప్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అయితే కనుక మీరు ముందే రెడీ చేసుకుని ఓఎస్ చేసుకుంటే అన్నీ ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, నేనైతే కనుక పెన్ డ్రైవ్ని రిమూవ్ చేసిన తర్వాత కూడా మీరు ఓఎస్ని అయితే కనుక ఒకసారి టెస్ట్ చేయడం మంచిదన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్రాష్ అయిపోతూ ఉంటుంది మధ్యలో. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒకసారి షట్ డౌన్ చేద్దాం సింపుల్గా. చూడండి, నేను షట్ డౌన్ అయితే కనుక చేస్తున్నాను. కంప్యూటర్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను. ఆన్ అయిన తర్వాత కూడా ప్రాపర్గా బూట్ అవుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అది డెస్క్టాప్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు ఏదైనా కూడా మీరు కంపల్సరీ చెక్ అయితే కనుక చేయాలన్నమాట ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆన్ చేసి చెక్ చేద్దాం, ప్రాపర్గా ఆన్ అవుతుందా లేదా అనేది, బూట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చెక్ చేయాలన్నమాట. చూడండి, మనకి ఎటువంటి పెన్ డ్రైవ్ తీస్తాం కాబట్టి ఇంకా ఏం ఆప్షన్స్ రావు మీకు. డైరెక్ట్ ఓఎస్ అనేది రన్ అయిపోవాలి, డెస్క్టాప్ ఓపెన్ అయిపోవాలి మీకు. చూడండి, యూజర్ నేమ్ వచ్చింది, చూసారు కదా, సింపుల్గా స్పీడ్గా. అంటే ఇప్పుడు నేను వాడే ల్యాప్టాప్లో అయితే కనుక ఎస్ఎస్డి ఉంది కాబట్టి ఇంత స్పీడ్గా బూట్ అయింది. నార్మల్ హార్డ్ డ్రైవ్ అయితే కనుక కొంచెం స్లోగా అయితే కనుక బూట్ అవ్వచ్చు అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్డి అయితే కనుక మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది కాబట్టి ఎవరైనా తీసుకునేలా ఉంటే కనుక ఎస్ఎస్డి ఉండేలా చూసుకోండి డెస్క్టాప్ అనేది. ఇప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే కనుక లేదు. ఈజీగా మీరు ఇప్పుడు మీ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుని ఇలా ఈజీగా ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుని మీరు వాడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలాగ మీరు ఈజీగా ఓఎస్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.